సార్ అండ్ ఈ ఒక్క విషయం నేను చెప్తా, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రాసెస్లో ఉన్న వ్యక్తులు, నేను ఆ ప్రాసెస్లో లేను. వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నాను, అలా లిరిక్లు మాట్లాడుకున్నాను, అలా స్టింగ్ మాట్లాడతారు. నేను ఊరికే వచ్చే లాస్ట్లో, కాకపోతే ఐమ్ ద ఫస్ట్ ఆడియన్, ఆ ప్రాసెస్ అంతా దగ్గర నేను చూస్తాను కాబట్టి. సార్ వాళ్ళందరూ పిచ్చ హైలో ఒక ట్రిప్లో ఉంటారు సార్, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఆర్య అప్పటి నుంచి అసలు డార్లింగ్ ఈ సాంగ్ ఏంటంటే డార్లింగ్ ఇలా అనుకుంటున్నాను నేను, ఇలా అనుకున్నాను అని దేవి అలా అయితే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని ఆయన. వీళ్ళిద్దరికి మళ్ళా చాలా పెద్ద ప్లస్ ఏంటి, బోస్ గారు సార్ మీరిద్దరు ఇలా అనుకుంటే మాత్రం ఇది ఇలాగే రాయాలి సార్ ఆయన. వీళ్ళు ముగ్గురు ఎనర్జీ అద్దిరిపోద్ది. అంటే ఒక సింపుల్, వెరీ సింపుల్ విషయం. నేనేదో వచ్చా ఆర్య 2 అప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే అంటే అమలాపురం హిట్ అయింది, ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి ఐటమ్ సాంగ్ హిట్ అయింది. నేను వచ్చా డార్లింగ్ అప్పటికప్పుడు అనుకున్నారు, మధ్యాహ్నం సరే నేను వెళ్తాను, వెళ్ళి తినేసి వస్తాను అన్నాను. అప్పుడు సాంగ్ ఏం లేదు, ఇద్దరు కూర్చున్నారు, నేను వెళ్ళా తినేసా వచ్చేసా. వచ్చిన తర్వాత దేవి పిలిచి డార్లింగ్ సాంగ్ వచ్చింది తింటావా అని అన్నాడు. ఓకే అంటే రింగ 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 అని పాడితే షాక్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళ ఎనర్జీ, వీళ్ళు ఫుల్ ఫన్ మస్తీ చేస్తుంటారు సార్. వీళ్ళు ఎంజాయ్ చేస్తేనే జనం పాట విని ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళు బేసిక్లీ ప్రెషర్ ఫీల్ అవ్వరు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం కరెక్ట్. నేను ఏ విషయంలో కానీ సాంగ్స్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. నేను దేవి బోస్ గారు సుఖమై డాన్స్ కూడా చేస్తారు యాక్చువల్గా. రింగరింగాకి సుఖమై డాన్స్ చేసిన వీడియో ఇంకా ఉంది నా దగ్గర, రీల్స్ చేస్తుంది. చూపే బంగారం అయినా యాక్చువల్లీ చూపే బంగారం నేను వేసాను అనుకుంటున్నారు. అది సుకుమార్ గారు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఉండే స్టెప్ అది. సుకుమార్ గారు యూజువల్గా 2 పార్ట్లో సినిమా తీసినప్పుడు వినిపించట్లా యాక్చువల్గా అదే అంటానంటే సుకుమార్ గారిది స్క్రిప్ట్ ఎంత డిఫరెంట్ ఉంటుందో ఆయన లిరికల్ థాట్స్ కూడా అంత డిఫరెంట్గా ఉంటాయి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ డిఫరెంట్ జోన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది, బోస్ గారిది, నాది, ముగ్గురిది కూడా అది ఇప్పుడు బన్నీ అన్నట్టు మేము ఫస్ట్ ఎక్సైట్ అయిపోతుంటాం. చాలా క్వశ్చన్స్ రాసేస్తుంటారు, అది ఓకే అనుకుంటారు, మళ్ళీ నైట్ డార్లింగ్ ఇది వేరేదో చేద్దాం అంటారు ఆయన. బోస్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము కూడా ఏంటంటే సుక్కుమై మళ్ళీ ఇంకోలాగా ఏమైనా లిరికల్ అప్రోచ్ అవుదామా అంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు మాకు ఎలా అలవాటైపోయిందంటే సుక్కు ఇలా అన్నారంటే అందులో ఏదో మీనింగ్ ఉంటుంది అనే నమ్మకం మాట. అది వెంటనే బోస్ గారు ఓకే అండి చేసేద్దాం అంటారు, మళ్ళీ వేరే ట్విస్ట్ ఏదో ఇస్తారు. ఇలా దేర్ క్రియేటివిటీ ఈజ్ నాన్ స్టాప్ మాట. సో ఆ ఎగ్జైట్మెంట్ వల్ల అది ఐటమ్ సాంగ్ కావచ్చు. ఇంకోటి మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు అడిగేదానికి మీరు ఐటమ్ సాంగ్ అనేది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే, నాకు కాదు. ఓకే నాకు ఏ బిడ్డ అన్నా ఒకటే, ఐటమ్ సాంగ్ ఒకటే, శ్రీవల్డ్ ఒకటి. ఇట్ ఈస్ అ సాంగ్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్కి ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సాంగ్. నాకు డివోషనల్ సాంగ్ కూడా ఒకటే. అస్సలు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు అంటా ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? సీరియస్గా అంటే వాట్ టేక్స్ అస్ ఆన్ టు వన్ ట్రిప్ ఈస్ డివోషనల్, ఇట్ ఈస్ మెడిటేషన్. అది ఐటమ్ అయితే ఏంటి, వేరే అయితే ఏంటి కదా. సో ఏమైందంటే ఇప్పుడు అంటే ట్యూన్, రింగ ట్యూన్ కూడా తనే నానే తనే నాన్న తనే నన్న తన అంటే నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి స్వామి రింగ స్వామి 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 అంటే అది స్వామి పాట. బట్ ద ట్యూన్ ఇస్ దేర్. అలాగే కెవుకేకైనా అంతే. ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే అంటావా తాని నన్న కొండ ఎక్కైనా నీకు నేను నాన్న పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా అంటావా స్వామి అంటావా స్వామి ట్యాంగ్ డాంగ్ డాంగ్ అనేస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే సో నాకు డిఫరెన్స్ ఏముండదు, యాక్చువల్గా నాకు డిఫరెన్స్ ఏముండదు. వై డూ ఐ ఎంజాయ్ రింగరింగా ద సేమ్ వే ఐ ఎంజాయ్ ఫీల్ మై లవ్. ఇట్స్ ఆల్ మ్యూజిక్ టు మీ. ఓకేనా? సో నాకు ఎవరన్నా మీరు ఐటమ్ సాంగ్ ఇలా చేస్తారంటే ఈడ ఐటమ్లా ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసి నేను ఐటమ్ రాజా నేను ఫీల్ అవుతుంటా. మేమందరం ఐటమ్ బాయ్స్. ఓకేనా? లవ్ సాంగ్ చేసాడా మనల్ని మించిన రొమాంటిక్ ఎవడున్నారు, ఈ ఫీలింగ్ లేకపోతే వర్క్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో హైలైట్ ఏం జరిగిందంటే నిజంగా నేను చాలా గర్వపడేది ఇవ్వంటాలో మీరు 5 million 6 million నేను అసలు ఎప్పుడు అది చూడను. ఐ మీన్ ఐ డోంట్ నో, నేను లైఫ్ ఎండ్ వరకు నేను ఆ మిలియన్స్ నాకు అర్థం కావు. లైక్ హౌ ఐ డోంట్ అండర్స్టాండ్ కలెక్షన్స్. ఒక సినిమా చూసి 2 years అది కూడా సినిమా గుర్తుందంటే అది గొప్ప సినిమా. ఓకేనా? అలాగే ఒక పాటని రింగరింగ 10 years తర్వాత పాట గుర్తుంది, అది గొప్ప పాట. అంతే తప్ప ఈ రోజుకి రేపటికి దట్ క్యాల్కులేషన్స్ ఐ డోంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అది నాకు అర్థం కాదు కాబట్టి నాకు తెలియదు, అంతే అంటున్నా. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వై వీఆర్ టాకింగ్ అబౌట్ సుక్కు నౌ? బికాస్ నాట్ బికాస్ హౌ మచ్ హిస్ మూవీస్ కలెక్టెడ్, బికాస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు రీచ్ హిస్ థాట్ ప్రాసెస్. దట్స్ వై వీ రెస్పెక్ట్ సుక్కు. నాట్ బికాస్ అలాంటి హిట్లు కొట్టిన వాళ్ళు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు, కలెక్ట్ చేసిన చాలామంది ఉన్నారు కదా, అందరూ మర్చిపోతాం మనం.
కలెక్షన్స్ ఇవన్నీ మర్చిపోతాం, సినిమానే గుర్తుపెట్టుకుంటాం. మై డాడ్ ఆల్వేస్ సేస్ సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. సో ఐ బిలీవ్ దాట్. అలాగే సాంగ్ కూడా. సో ఈరోజు ఒక అద్భుతమైన హ్యాపీ ఇది ఏం చెప్పాలంటే, శోభారాజ్ గారు చాలా చాలా రెస్పెక్టెడ్ గ్రేట్ లెజెండరీ సింగర్. మై ఫాదర్ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్స్ మాట. అందుకని చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తనలు, దట్స్ హౌ ఐ న్యూ అన్నమయ్య కీర్తనలు. ఆవిడ అదివో అల్లదివో శ్రీహరివాసం అవి కానీ ఇవన్నీ ఆవిడే నేను ఒక వీడియో రిలీజ్ చేశారు చూసారా, గీత వాట్ ఇస్ ఇట్, ఏదో సమ్ పండుగ ఉండింది, దానికి ఊ అంటావా ట్యూన్లో డివోషనల్, గీత జయంతి ఊ అంటావా ట్యూన్లో మొత్తం డివోషనల్ లిరిక్ రాసి ఊ అంటావా మాధవ ఊ అంటావా అని శోభారాజ్ గారు పాడారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈరోజు అందరూ పోస్ట్ చేస్తున్నారు ఇది. నిన్న మా ఫ్రెండ్ ఎవరు పంపిస్తే, బట్ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ కదా, ఈరోజు ఇట్స్ లైక్ బీయింగ్ పోస్టెడ్ ఎవ్రీవేర్. సో నేను అనుకున్నా ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నారనమాట, నేను మీతో ఇప్పుడు ఎలా ఊంటావు పాడానో ఈ సింగర్స్ అందరూ అలా పాడి చూపించారు స్టూడియోలో, అందరూ నవ్వి ఎంజాయ్ చేశారు. కానీ శోభారాజ్ లాంటి ఒక లెజెండరీ సింగర్ అన్నమయ్య కీర్తనలకే, ఆవిడ వల్ల అన్నమయ్య కీర్తనలు ఈ జనరేషన్కి పాపులర్ అయినాయి. ఆవిడ ఈ ట్యూను డివోషన్ అంత సిన్సియర్గా పాడి హ్యాపీ గీత జయంతిని విష్ చేశారు. ఆవిడకి నిజంగా ఈ సభలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు సుకుబాయ్ అన్నట్టు గ్రేట్నెస్ ఆఫ్ సినిమా ఏంటంటే ఆయన భాష నీకు తెలియదు, ఈయన భాష నీకు తెలియదు, అలా అర్థమైంది కదా. అలాగే మ్యూజిక్ కూడా, అందులో ఒక ఏదో ఉంటుంది, ఒక మ్యాజిక్. అది మీనింగ్ అర్థం కావక్కర్లా. ఇట్స్ ప్యూర్ ఎమోషన్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ ఆల్ లవింగ్ ఇట్. కుమార్ గారు, హలో కుమార్ గారు, పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి. హలో, దిస్ ఈజ్ ఫర్ రష్మిక. మీరు అనుకున్నట్టే అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగానే వచ్చింది. సో మీ ఈ 2 ఏళ్ల జర్నీలో మీరు గమనించిన బెస్ట్ క్వాలిటీ ఏంది అల్లు అర్జున్లో? I think the ability to analyze, the willing to teach, and create magic. సార్ సుకుమార్ గారు అంటే 2 భాగాలుగా సినిమా తీస్తున్నారు కదా, రెండో భాగం మీద జనాలకి ఒక అంచనా, చూడాలని ఆసక్తి కలగాలంటే ఒక ఉత్కంఠభరితమైన పాయింట్ దగ్గర క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది. సో ఇందులో కూడా అలాంటి ఒక ఉత్కంఠభరితమైన పాయింట్ని ఏమైనా మేము ఊహించుకోవాల్సి ఉంటుందా? అంటే చెప్పడం కరెక్ట్ కదండి, బట్ డెఫినెట్గా మీకు అదే నోట్లో ఎండ్ అవుతుంది సినిమా అనేది. మీకు పుష్ప 2 చూడాలన్న ఉత్కంఠతతోనే సినిమా ఎండ్ అవుతుంది. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఇస్తాను అనుకుంటున్నాను నేను. See, 1 minute. ఇప్పుడు within few more hours the film is going to hit the screens all over. ఇక్కడ అంటే there is no much of suspense left. ఈ సినిమాని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో there is a heavy amount of confidence and trust over what you did on the screen. అంత ట్రస్ట్, కాన్ఫిడెన్స్ రావడానికి వాట్ రియల్లీ కాంట్రిబ్యూటెడ్ టు యూ త్రూ దిస్ ఫిల్మ్ ఆర్ త్రూ దిస్ క్యారెక్టర్? సార్ మీరు నోటీస్ చేస్తే నా ట్రస్ట్ కాన్ఫిడెన్స్, మీరు నాది ఎలా ఉందంటే నాకు అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన విషయం గురించి మనం మాట్లాడేప్పుడు మన కాన్ఫిడెన్స్ ఉండదు. పక్కోళ్ళ విషయం గురించి మాట్లాడేప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది నా విషయం కాదు కదా, నాకు ఫుల్ బలం వస్తుంది. ఎందుకంటే అందులో నేను సెల్ఫ్లెస్గా ఉన్నా. సో నాకేం ఎజెండా లేదు అందులో. సో డెఫినెట్లీ వాళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కూడా, సుకుమార్ గారు వర్క్ రేపు ఎలా చూస్తారు, రేపు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ సుకుమార్ గారిని ఇలా ఎలా సినిమా తీయచ్చు సార్, ఒక కొత్త సినిమా లాగా ఒక కమర్షియల్ సినిమా చెప్పచ్చా, ఒక కొత్త సినిమా తీసే డైరెక్టర్లు అందరూ సార్ ఒక కొత్త సినిమా తీస్తూ కమర్షియల్గా తీయచ్చా అని ఇద్దరు కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు సుకుమార్ దగ్గరికి వస్తారనేది నేను చాలా డీప్గా నమ్మాను. నిజంగా రేపు అది అవుద్దని నేను చాలా డీప్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నమ్మకం నా మీద అదే కాంప్లిమెంటరీ. అంటే తను చెప్పాడని చెప్పడం కాదని తను కాంప్లిమెంటరీ చెప్పొచ్చు, బట్ ఐ వాంట్ టు, నేను తన గురించి చెప్పాలనుకోవట్లా. బికాజ్ ఇది ఇప్పుడు చెప్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. జస్ట్ మీరు ప్యూర్గా వెళ్ళి తను ఎక్స్పీరియన్స్ చేయాలని. ఈ సినిమా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కాదు, మేము కాదు, అసలు సినిమా ఈజ్ అల్లు అర్జున్, పుష్ప. ఇది మీకు రేపు అర్థం అవుతుంది క్లియర్గా. సో ఐ డోంట్ వాంట్ టు పుల్ యూ టు యువర్ మైండ్స్ అనమాట. కాబట్టి అంటే నా ప్యూర్గా వెళ్తే తన గురించి ఏం సంబంధం లేకుండా ప్యూర్గా వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తాను మాత్రమే. ఐఎమ్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. ఆయన ఒక మాట అన్నారు, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే అని. సో ఇందులో నేనంటూ ఏం లేదు. నేను బాగా చేసినా, ఆయన చేసినా, ఆయన నన్ను చేయించినా, నేను ఆయనలాగా చేసినా అది మాదే.
నాది కూడా కాదు, అది ఆయనదే. ఆయనది కూడా అంటే రేపు అందరూ ఆయనదే అంటారు. రేపు చూడండి, మీరు ఎక్కడ నా పేరు కనిపిస్తే చెప్తాను. నా పేరు కనిపించదు. కాదు, నాది కాదంటే అది నీది కాదా? నాదంటే అది నీది కాదా? రేపు చూడండి. ఓకే, సారీ, ఈ ఎక్కువ ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుంది చూస్తున్నారా?